ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకే 1000 కోట్ల నిధుల విడుదల జీవోను విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. గద్దర్ జార్జ్ రెడ్డి, పివి నరసింహారావు వంటి ఎందరో ప్రముఖుల్ని ఉస్మానియా యూనివర్సిటీ అందించిందని రేవంత్ గుర్తు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద సర్వం సిద్ధం పేరుతో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. గుండెల నిండా అభిమానం నింపుకొని ఓయూకు వచ్చానని సీఎం అన్నారు. విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉండాలనే ఓ ఆలోచనతో ఇక్కడకు వచ్చానని వ్యాఖ్యానించారు. స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా ఉస్మానియా యూనివర్సిటీ వినిపించిందన్నారు రేవంత్. పోరాడి సాధించిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా లేదా అని ఇక్కడే తెలుసుకోవాలని వచ్చినట్లు చెప్పారు. సమాజానికి ఏ సమస్య వచ్చినా ఓయూ విద్యార్థులు కదం తొక్కారని సీఎం గుర్తు చేశారు. ఏం అడిగినరు మా తమ్ముళ్ళు? స్వేచ్ఛను అడిగినరు, సామాజిక న్యాయం అడిగినరు, సమానమైన అవకాశాలు అడిగినరు. నేను ఇవాళ అడుగుతున్నా, నేను ఇవాళ చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులకు స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం, సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పినరో ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన మీకు వేదిక ఇస్తుంది. మీరు ఎదగండి. మీరు డాక్టర్లు కాండి, లాయర్లు కాండి, ఇంజనీర్లు కాండి, ఐఏఎస్లు కాండి, ఐపీఎస్లు కాండి, గొప్ప మేధావులు కాండి, ప్రపంచానికి దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి. మరి ఇదంతా జరగాలి అనంటే పునాదులు బలంగా ఉండాలి. ఉత్తుత్తి మాటలు చెప్పను, చీడపడితే ఏ మందు కొట్టాలో తనకు తెలుసన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు 2 ఏళ్లుగా తన గురించి మాట్లాడుతున్నారన్న రేవంత్ తాను గుంటూరులో చదువుకోలేదు, గూడు పుటానీలు చేయలేను అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. గత 10 ఏళ్లలో ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. వాళ్ళంటారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిండు, ఈయనకు పరిపాలన చేత కాదని. ఒక్క విషయం అయితే నేను చెప్పదలుచుకున్న, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు మిత్రులారా. నేను గుంటూరులో చదువుకోలే. గూడు పుటాని నాకు తెలియదు. నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన క్రూర మృగాలను చూసినను, సాధు జంతువులను చూసినను, పేదవాడి సమస్యలను చూసినను. పుట్టినప్పటి నుంచి దళితులతోని, గిరిజనులతోని, బలహీన వర్గాలతోని, మైనారిటీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసిన. తనకు ఇంగ్లీష్ రాదని కొందరు విమర్శిస్తున్నారన్న సీఎం చైనాకు కూడా ఆ భాష రాదన్నారు. కానీ ఆ దేశం ప్రొడక్షన్ నిలిపివేస్తే అమెరికా కూడా విలవిలలాడుతుందన్నారు. భాష కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే, అది నాలెడ్జ్ కాదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.